వినండి. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామ కాపురస్తులు కుమ్మరపల్లి వెంకటేష్ రాధాగార్ల కుమారుడు ప్రభురాజుకును, అలాగే ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం తాటికూరు గుమ్మ కాలనీ గ్రామ కాపురస్తులు బుర్రి శ్రీను గొంతమ్మగార్ల కుమార్తె అలేఖ్య అను వీరోబియులు. వీరిద్దరు అలేఖ్యకును 2025 సంవత్సరం మే నెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు పాస్టర్ దిర్స్పాం పాల్ గారిచే వివాహ కార్యక్రమం జరుపుటకు పెద్దల వలన నిర్ణయించబడినది. కావున వీరిద్దరూ యథావిధిగా జతపరచబడకూడదను న్యాయమైన చట్టబద్ధమైన ఆటంకం ఏదైనా ఉంటే మీరిప్పుడే తెలియచేయండి, లేకపోతే ఎన్నడూ మీరు మౌనంగా ఉండాలి. 1 నిమిషం మీకు సమయం ఇస్తున్నాను. మౌనమే అంగీకారం. ప్రభురాజు అలేఖ్యలు వివాహం చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నవారు దయచేసి మీ కుడి హస్తాలు స్పష్టంగా చూపించండి. వీడియోలో మీ చేతులు బంధిస్తారు. వీడియో ఒకసారి చేతులు ఉన్న వారి అందరికి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఆమోద ముద్ర వేశారు. ప్రభురాజు అలాగే అలేఖ్యాల వివాహం చేయడానికి మీరు ఇష్టపడ్డారు, కానీ అక్కడతో అయిపోలేదు. చాలాసేపటి నుంచి కూర్చున్నారు రాజా దర్బార్ కుర్చీలో. చాలా హుందాగా, చాలా చూడ ముచ్చటైన జంట, మంచి సెలక్షన్. మీరు చాలా సిగ్గుపడుతున్నారు, కోపంగా కూడా ఉన్నారు. ఏంటంటే త్వరగా పెళ్లి చేయండి అన్నట్టుగా. ఇప్పుడు మీ దగ్గరికే వస్తున్నాం. ఒకసారి ప్లీజ్ స్టాండ్ అప్, నిలబడండి. వీరి అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. ముందుకు జరగండి. అటు ఎదురుగా తిరగండి. ఎదురుగా. ఓకే అమ్మ, అటు నుంచి అండి. ఓవర్ టు పెళ్లి కొడుకు మాట్లాడుతున్నాడు, వినండి. బైబిల్ తీసుకోండి. అయ్యా, ఈ మాటలు చెప్పేటప్పుడు నా వైపు చూడే, తర్వాత అలేఖ్య వైపు చూసి చెప్పే మాటలు ఉంటాయి, చాలా ఘాటుగా ఉంటాయి అయ్యి. ఓకే, ఇప్పుడు నా వైపు చూడు. వాట్ ఈజ్ యువర్ నేమ్? ప్రభురాజ్. షార్ట్ కట్లో చెప్పండి. ఫుల్ నేమ్ చెప్పయ్యా, ఇంటి పేరుతో సార్. కుమ్మరపల్లి ప్రభురాజ్. నా వైపు చూడు. దేవుని నిర్ణయం చొప్పున, పరిశుద్ధ వివాహం చొప్పున. చాలా వడమెళ్ళిపోయి దగ్గరికి రా, పర్వాలేదు, జరుగు. ఇటు చూడు. దేవుని నిర్ణయం చొప్పున, పరిశుద్ధ వివాహం చొప్పున ఈ స్త్రీని అంటే అలేఖ్యను నీ భార్యగా అంగీకరించదవా? అంగీకరిస్తున్నా. అలాగా ఇలా కాదు, నోటితో అంగీకరిస్తున్నా. సరే, ఇటు చూడు. అలేఖ్యను ప్రేమించి, ఆదరించి, గణపరిచి, వ్యాధి అందును, ఆరోగ్యమందును, సుఖ దుఃఖముల అందును. నా వైపు చూడు. మీ ఇద్దరు బ్రతుకాలమంతయు ఇతరులను ఎవ్వరిని ఆశింపక. అర్థమైంది మాట? మీ ఇద్దరు బ్రతుకున్నంత కాలం ఇతరులు ఎవరిని ఆశింపకుండా నీ జీవితాంతం అలేఖ్యతోనే కాపురం చేదువా? చేస్తాను. అలేఖ్యతోనే కాపురం చేస్తాను. సరే, సిగ్గుపడుతున్నావేంటి? పర్వాలేదు, ధైర్యంగా ఉండు, నేను ఉన్నాను. ధైర్యంగా ఉండే. ఓకే, బాడీ షేక్ అవుతుంది, పర్వాలేదు, అలవాటు అయిపోద్దిలే. అమ్మా, ఇప్పుడు మీరు చెప్పాలి. అమ్మా, ఇటు చూడండి. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇంటి పేరు. మీ ఇంటి పేరు చెప్పుకోవడం లాస్ట్ ఛాన్స్ ఇది. 5 నిమిషాల్లో మీ ఇంటి పేరు మారిపోతుంది. ఒకసారి చెప్పుకో. బుర్రి అలేఖ్య. అమ్మ, నా వైపు చూడండి. దేవుని నిర్ణయం చొప్పున, పరిశుద్ధ వివాహం చొప్పున ఈ పురుషుని అంటే ప్రభురాజుని నీ భర్తగా అంగీకరించదవా? అంగీకరిస్తున్నా. ఓకే,
ఇటు చూడమ్మా. ప్రభురాజును ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును సుఖదుఖములందును మీ ఇద్దరు బ్రతుకాలం అంతయు ఇతరులను ఎవ్వరిని ఆశింపక. ఈ మాట అర్థమైందా? మీ ఇద్దరు బ్రతుకున్నంతకాలం ఇతరులను ఎవ్వరిని ఆశింపకుండా నీ జీవితాంతం ప్రభురాజు గారితోనే కాపురం చేదువా? చేస్తాను. ఏంటమ్మా షార్ట్ కట్లో చెప్తున్నా? చేస్తాను, ఉంటాను. ఈ కాదు, ప్రభురాజు గారితోనే కాపురం చేయదు. ప్రభుగారు రాజుగారు కంగారు పడకు, పర్వాలేదమ్మా, ధైర్యంగా చెప్పు. భయపడకండి, పర్లేదు. ప్రభురాజు గారితోటే జీవితాంతం కాపురం చేయుదును. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, ఇప్పుడు రండి. ఇప్పుడు రండి. తల్లిదండ్రులు చేతులు పట్టించేవాళ్ళు త్వరగా రండి. ప్రభురాజు గారి తల్లిదండ్రులు అలాగే అలైక్య తల్లిదండ్రులు త్వరగా రావాలి, త్వరగా. సార్, మీ పేరు చెప్పండి. ఏమండి? పెళ్లి కుమారుడు తండ్రి గారు, ఇక్కడ పెళ్లి కుమారుడు ఉన్నాడు. మీకేమవుతుంది? మా అబ్బాయి అండి, కుమారుడు. అమ్మా, మీకు? మా అబ్బాయి అండి. ప్రభు మీరు రండి. మీరు వెళ్ళిపోతుంది దగ్గర. మీ పేరు చెప్పండి. మనోహరయ్య. పెళ్లి కుమార్తె అలైక్య ఉంది. మీకేమవుతుంది? మేనకోడలు. మీ పేరు చెప్పమ్మా. శిరోమణి అండి. పెళ్లి కూతురు ఏమో? మేనకోడలు. మనోహర్ గారు మీ పేరు. మీరు వచ్చారండి. వెంకటేష్ గారు, మీ కుమారుడు ప్రభురాజుని మనోహర్ గారు మేనగోడలు అలేఖ్యాకి ఇచ్చి, మీ అబ్బాయిని అలేఖ్యాకి ఇచ్చి వివాహం చేయడానికి, అంటే అలేఖ్యాన్ని మీ కోడలుగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. మనస్ఫూర్తిగా చెప్పండి. మనస్ఫూర్తిగా ఇష్టం. తేడా ఏం లేదు కదా? తేడా ఏం లేదు, ఇష్టం. అమ్మ, మీకు ఇష్టమేనా అలేఖ్యాన్ని కోడలుగా చేసుకోవడానికి? ఇష్టమేనండి, మనస్ఫూర్తిగా. మరి అంతగా ఇష్టపడుతున్నారు. అలేఖ్య తలనొప్పి వచ్చి ఆలస్యంగా లేస్తే ఇప్పుడు చెప్పండి. సర్దుకుంటామండి. వెరీ గుడ్ అమ్మ, మంచి అత్తగారు దొరికింది మీకు. మనోహర్ గారు, వెంకటేష్ గారు కుమారుడు ప్రభురాజుని మీ మేనగోళ్ళకి భర్తగా ఇవ్వడానికి, అంటే ప్రభురాజుని మీ మేనల్లుడిగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టపూర్వకంగా చేస్తాం. మనస్ఫూర్తిగా. తేడా ఏం లేదు? ఏం లేదే అమ్మ, మీరు ఏమి ఎరగనట్టున్నారు. సంసారం జరిపించేది మీరే. మీకు ఇష్టమేనా? మనస్ఫూర్తిగా ఇష్టం. అయితే వియ్యంకులు కాదు కానీ ఇక్కడ వియ్యంకులకు ఉన్నారు. ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. ఫోటో పోజ్. అమ్మ, వేపరాళ్ళుగా కూడా ఉన్నారు మీరు. వేపరాళ్ళు మీరు పట్టుకోండి, మీరు చేయి పట్టుకోండి. వియ్యంకులు వేపరాళ్ళుగా ఉన్నారు. వేపరాళ్ళు కాదు కానీ గట్టిగా పట్టుకోండి. ఈ మధ్యన ఏపరాళ్ళు నాపరాళ్ళు అయిపోతున్నారు. మీరు అలాగుండొద్దమ్మా, గట్టిగా పట్టుకోండి. మీ అబ్బాయి కుడి చేపట్టుకోండి. ఇక్కడ ఏం చేపట్టుకోమన్నాం సార్? మీ మేనగోళ్ళ కుడి చేపట్టుకోండి. చేతిలో చేయి కలపండి.
అలాగే పట్టుకుని కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. మహాగణుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ కొందనాలు. ప్రభురాజు అలైక్యాలు ఇంతవరకు విడివిడిగా ఉన్నారు, వేరువేరు గ్రామాల్లో ఉన్నారు, వేరువేరు అభిరుచులు కలిగి ఉన్నారు, వేరువేరు అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరిని, వీరి తల్లిదండ్రులు పెద్దలు, వీరి చేతులు కలిపారు. ఈ కలిపిన చేతులు కలకాలం కలిసి ఉండడానికి మీ కృప ఈ బిడ్డలపై విశాలపరచండి. ఈ బిడ్డలిద్దరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఫలింప చేయమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ఆరుగురు ఒకసారి ఫోటో దిగండి. ఓకే, ప్రభురాజు అలేఖ్యతో పెళ్లినాటి ప్రమాణాలు చేస్తున్నావు. ఈ మాటలు చెప్పేటప్పుడు అలేఖ్య వైపు చూసి చెప్పాలి. చూసుకో, పర్వాలేదు, చూస్తూ చెప్పడం మర్చిపోయావు, చూసుకుంటూనే చెప్పాలి. మరొక విషయం ఏంటంటే, అలేఖ్యని మేలు ముసుగులో ఉంచాడండి. ఈ ఊరోళ్ళు అనుకుంటున్నారు పెళ్లి కూతురు ముసుగు తీస్తే బాగుండు, ఎలాగుందో చూద్దాం అనుకుంటున్నారు. ఈ ముసుగు తీసే హక్కు భూమండలంలో ఎవరికి లేదు, ఒక ప్రభురాజుకి తప్ప. తమ్ముడోళ్ళు నెమ్మదిగా మ్యూజిక్ వేస్తారు, ప్రభురాజు సున్నితంగా సుతారంగా ముసుగు తీసి నా సెలక్షన్ ఎలాగుందో చూడండి అని మనకు పరిచయం చేస్తారు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు. అమ్మా చప్పట్లు కొట్టండి. ఓకే తమ్ముడు, ఓకే ఓకే. ఆర్కెస్ట్రా యూత్ మంచి బాగుంది, వెరీ గుడ్. ఇప్పుడు ఈ పెళ్లినాటి ప్రమాణాలు అలేఖ్య వైపు చూసి చెప్పాలి. చేతిలో చేయ చెప్తే బాగుంటుంది కదా, చేతిలో చేయ చెప్పు బావా అంటారు కదా, చేతిలో చేయి. ఓకే, నీ చేయి పైనుంచు, నువ్వు చేసే ప్రమాణం. అమ్మా ఒకళ్ళనొకళ్ళు చూస్తూ చెప్పాలి. చూసుకో, పర్వాలేదు. పట్టుకో, మైక్ పట్టుకో, దగ్గర పెట్టుకో. సరే. అమ్మ నువ్వు కూడా చూడు. దేవుని పరిశుద్ధ సన్నిధానమందున మన ప్రభువారు యేసుక్రీస్తు వారి నామమందున ఇక్కడ కూడి ఉన్న మీరందరినీ సాక్షులుగా పెట్టుకుని, ప్రభురాజు అని నేను, అలేఖ్యాన్ని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును
సుఖ దుఃఖముల యందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి నిన్ను నా భార్యగా నిన్ను నా భార్యగా చేసుకుందునని చేసుకుందునని దేవుని ఎదుట దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఏం చేసావు ప్రభురాజు? ప్రమాణం చేశాను. ఎవరితో? అలైక్యత. నువ్వు బాగానే చెప్పావు, బాగానే చేసావు. ఓ పెళ్ళిలో ఎవరితో చేసావు అంటే మీతోనండి అయ్యగారు అన్నాడు. నువ్వు వాళ్ళకి అనలేదు, ఎలక్ట్గానే ఉన్నావు. వెరీ గుడ్ అమ్మ. ఇప్పుడు మీరు చెప్పాలి. ఒకసారి ప్రభురాజు వైపు చూసి చెప్పండి. చూస్తూ చెప్పడం మర్చిపోవద్దే, చూసుకుంటూ ఉండిపోవద్దు. చెప్ది అమ్మ. దేవుని పరిశుద్ధ సన్నిధానమందును మన ప్రభువాగు యేసుక్రీస్తు వారి నామమందును ఇక్కడ కూడి ఉన్న వీరందరినీ సాక్షులుగా పెట్టుకొని అలెక్యాను నేను ప్రభురాజు అనే నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును సుఖదుఖములందును నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉండి నిన్ను నా భర్తగా చేసుకుందునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావమ్మా? ప్రమాణం. ఎవరితో? ప్రభురాజు. వెరీ గుడ్. ఎంతకాలం? జీవితాంతం. కోపం వచ్చేంత వరకు కాదా? ఒక ఆమె అంటుంది, నాకు కోపం వస్తే మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది. అమ్మ, పెళ్ళిళ్ళు చేసుకోవడం వెళ్ళడానికి కాదు, కష్టమైన నష్టమైన ఇక్కడే ఉండి కాపురం చేయాలి. ఓకే? అప్పుడే చేయదులేసేంటి? అయిపోయిందా? సరే సరే. ఒకసారి చేయుదులు ఛాన్స్ ఇస్తాను. తర్వాత క్రైస్తవ వివాహం ప్రకారం భార్యాభర్తలు కావడానికి ప్రమాణాలు సరిపోతాయి. ఇంకా అదనంగా ఏమైనా తెచ్చారా? ఉంగరాలు కానీ మంగళసూత్రం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రభురాజు అలైక్యాలు వారిద్దరూ ఒకరినొకరు వారి అభిప్రాయాలు తెలిపారు, ప్రమాణాలు చేశారు. సంఘం ఎదుట, దేవుని ఎదుట చేసిన ప్రమాణాలను మీరు స్థిరపరిచి బలపరచండి. ఈ ప్రమాణాల ప్రకారం వారి జీవితాంతం నాయన తలపోసుకుంటూ ఒకరినొకరు ప్రేమించి హత్తుకొని అభిప్రాయాలు తెలుసుకుని జీవించడానికి కృప చూపించండి. మరొక వివాహంలో ఘట్టం మంగళసూత్ర ధారణ, మూడు ముళ్ళు అనే బంధం ద్వారా వీరిద్దరూ ముడివేయబడడానికి, కలిసి ఉండడానికి మీరే కృప చూపించండి. ఈ మాంగళ్యాన్ని దీవించమని యేసు ప్రభువారి నామంలో స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభురాజు మంగళసూత్రం కడుతున్నావు, అలైక్య మేడలో ఎన్ని ముళ్ళు వేస్తావు? 3 అండి. ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడు ఎవరో చెప్పవసరం లేదు, చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. కట్టే ముందు ప్రమాణాలు. వివాహ సంబంధమైన ప్రేమకును నమ్మకముకునకును గుర్తుగా ఈ మంగళసూత్రమును నీ మెడకు కట్టుచు
కట్టేసి తర్వాత చెప్దు కానీ మర్చిపోతావు. పట్టుకమ్మా. తమ్ముడు థ్యాంక్ యూ. ఎన్ని మళ్ళీ వేసా? 3 వేసానండి. అప్పుడే వేసి ఎంత ఫాస్ట్గా ఉన్నావంట. పట్టుకో ఒకసారి. సరే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామం పేరట ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేసి నిన్ను నా భార్యగాను నా ఆస్తికి వారసురాలుగాను చేసుకొనిచున్నాను. ప్రభురాజు అలేకి ఏమవుద్ది? వైఫ్ అండి. ఇంగ్లీష్ కొంతమందికి రాదు. ఎక్కడ తెలుగులో చెప్పు గట్టిగా. నాకు భార్య అయింది. నా భార్య. వెరీ గుడ్. చప్పలు కట్టున్నాం. వెరీ గుడ్. పుట్టింటి వారి సూత్రం కూడా ఉంది. ఇది కూడా దేవరని దీవెనెలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. సరే, మీరు భార్యాభర్తలు అయ్యారు. మొదటిగా దండలు మార్చుకుంటున్నారు. ఓకే, మీ దండలు మీ చేతుల్లో ఉన్నాయి. మీ ఇష్టం. ఎవరి ముందు వేస్తారు? ప్రభురాజు, అమ్మ అలేఖ్య ఎవరేస్తారు? రాత్రి మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా అయిందా? లేకపోతే నేను ఒక చిన్న గేమ్ పెడతాను. 1 2 3 అంటాను. ఎవరి ముందు వేస్తారు చూద్దాం. 1 2 3 స్టార్ట్ అంటాను. అలేఖ్య ఎలక్ట్గానే ఉంది. నువ్వే ఏంటో చూడు, చూసుకో మరి. సరే, రెడీ? 1 2. ప్రభురాజు, నీ దండ డౌన్ అయిపోయి చూసుకో. రైట్, సమానంగా పెట్టండి. సరే అమ్మ, రెడీయా? మనల్ని గెలిపించమ్మా. 1 2 2. ఈసారి చూడండి, ఈసారి చూడండి. రైట్. 1 2 3. అతను చూసేసింది. నువ్వు అమ్మాయి అశ్రద్ధగా ఉన్నావు. వెరీ గుడ్. తమ్ముడు వాళ్ళు ఒక పాట పాడుతుండగా రిజిస్ట్రేషన్లో సంతకాలు చేయబడతాయి. పెళ్లి కుమారుడు తరపు ఒకళ్ళు సాక్షిగా పెట్టండి. పెళ్లి కుమార్తె తరపున సాక్షి సంతకం పెట్టడానికి పెద్దలు రండి. ఒక్కళ్ళు చాలు.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా. చేసితివే ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా. అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా. కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం గమనీయం ఈ సమయం దేవారా